అడవిలోకి నేరవన్ల కని వెళ్తే అడవి పందులు అయితే ఎంత పడ్డాయి. వెల్కమ్ బ్యాక్. మా విలేజ్ కి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అడవిలో ఒక నేరవన్ల చెట్టు అయితే ఉంది, నేచురల్ గా వండినేటివి. ఇంకా విధిందామని నోరు దురద పెట్టేసరికి మా దోస్తులను వేసుకుని అయితే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళినాక మా దోస్తులు నాకు హ్యాండ్ ఇచ్చారు. ఎందుకు పని మధ్యలో పలకరించకుండా వెళ్ళేది దోస్తులే కదా, అడవిని చూసి భయపడి అటు నుంచి అటే వెళ్ళిపోయారు. నేను ఎలాగైనా పండ్లను తినాలని లోపలికి వచ్చేసి ఇలా ఉంటది. అత్తగారింటికి ఆశ పోతే మర్యాద తక్కువైందని అలిగి వచ్చిందంట. అలా ఉంది నాది. ఎంతో దూరం నుంచి కష్టపడి ఇక్కడికి వస్తే ఒక్క నేరవన్ కూడా లేదు ఇక్కడ. కళ లోపల ఇంకో చెట్టు ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయి ఆ చెట్టుకు పండ్లు అయితే ఉన్నాయి, కానీ పైన అయితే ఉన్నాయి. ఎలాగైనా సరే వాటిని వేయాలని చెప్పేసి అక్కడే మిచ్చని ఉంటే దాని పైకి అయితే ఎక్కినా. నేను ముందే చూసిన కింద ఆ నేరవన్ లో చెట్టు పక్కనే వాటర్ అయితే ఫ్లో అవుతుంది, దాని పక్కనే పందులు కూడా బొరిలినాయి, అడవి పందులు. ఇక నేను అవేవి పట్టించుకోకుండా పైకి ఎక్కాక నాకు సడన్ గా దూరం నుంచి ఈ సౌండ్ అయితే వినబడ్డది. ఇక ఒక్క సెకండ్ కూడా నేను అక్కడ ఉండే ప్రాణాలు పిరికిట్లో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన. ఆ టైంలో నాకు దెబ్బలు కూడా తాకినాయి. అందుకే తెలియకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అనేది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి. లవ్ యూ, బాయ్.